హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మొబైల్ ఫోన్ వాడడం ద్వారా చిన్నపిల్లల్లో ఆటిజం, ఏడిహెచ్డి సమస్యలు వస్తాయా? ఇది చాలామంది నన్ను అడుగుతుంటారు. ఒక బిహేవియర్ థెరపిస్ట్గా, సార్ మా పాప పరిస్థితి ఏంది, సిచ్యువేషన్ ఏంది? వాస్తవానికి ఆటిజం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఎక్కువ కేసుల్లో సెల్ ఫోన్ ఎక్కువసేపు చూపించి వారికి మాట్లాడడానికి ఇష్టం ఉండదు, ఐ కాంటాక్ట్ చేయడానికి ఇష్టం ఉండదు, వాడి కాగ్నేటివ్ డెవలప్మెంట్ చేయడానికి ఇష్టం ఉండదు. ఆఖరికి ఏం చేస్తున్నారంటే తినేటప్పుడు కూడా వాడిని ఆ సెన్సార్ గాన్ పెర్సెప్షన్స్ జరగకుండా నాలుక ద్వారా రుచి, అదేవిధంగా కంటి ద్వారా చూపు, అదేవిధంగా ఆయా రంగుల్ని గుర్తించడం, అదేవిధంగా వాసన పీల్పించడం ఇవన్నీ వదిలేసి సెల్ ఫోన్ ఒకటే పెట్టి వాడికి ఇచ్చేస్తున్నారు. వాడిని ఒక ఆట బొమ్మలాగా, యంత్రంలాగా తినిపిస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా మైండ్లో డివేట్ అవుతాయి, డిస్టర్బెన్స్ అవుతాయి, న్యూరాలజికల్, సైకలాజికల్, బిహేవియర్ ఇష్యూస్ వస్తాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, సెల్ ఫోన్ని ఎవరైతే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలా చిన్న పిల్లలకి ఇస్తారో అది అత్యధిక ప్రమాదకరం. అందుకని దయచేసి దాన్ని తప్పక మిగిలిన యాక్టివిటీస్ చేయించండి. ఇసుకలో ఆడించండి, అదేవిధంగా యాక్టివిటీస్ చేయించండి, డ్రాయింగ్ గీయించండి, లేదా రాయించండి, బ్యాట్ బాల్తో ట్యాపింగ్ చేయించండి. వాడికి మిగిలిన యాక్టివిటీస్ మీరు స్పెండ్ చేయండి, బయట తిప్పండి, సైకిల్లో తిప్పండి, పార్క్కి తీసుకెళ్ళి ఇవన్నీ యాక్టివిటీస్ చేయండి. సెల్ ఫోన్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఇచ్చారనుకోండి, వారిలో ఆటోమేటిక్గా ఐ కాంటాక్ట్ స్లో అవుద్ది. అదేవిధంగా ఆటిజం రావడానికి, ఎస్పెషలీ 5 సంవత్సరాల లోపు రావడానికి పిల్లలకి 90% అవకాశాలు. అందుకని జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్. డియర్ పేరెంట్స్, ప్రతి ఒక్కరు ఇది గమనించాలని కోరుచు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ డాక్టర్ సురేష్ బాబు.